చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ఒక మాట విందాం, ఏమన్నారు? ట్రాన్స్ఫర్లు ఉంటాయని మీ ఇంట్లో చెత్త ఎక్కడేస్తారు? ఎక్కడ చెత్త కుండీలు వేస్తారు, అవునా కదా? అలాంటి చెత్తను వేరే ఇంట్లో వేస్తాడంట ఈ ముఖ్యమంత్రి. మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో పార్లమెంట్ లో 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అది అంటే మనం నియోజకవర్గాలు మారిస్తే ఒక పనికిరాని చెత్తని డస్ట్బిన్లో వేయాల్సింది వేరే నియోజకవర్గంలో వేసేది అంటే ఒక నియోజకవర్గంలో బ్యాడ్ క్యాంపెయిన్ వచ్చిన వాళ్ళని, బ్యాడ్ ఫీడ్బ్యాక్ వచ్చిన వాళ్ళని నియోజకవర్గాలు మార్చి వేరే నియోజకవర్గాలకు వేస్తున్నారు. మన ఇంట్లో చెత్త పనికిరాని చెత్త ఉన్నప్పుడు మనం డస్ట్బిన్లో వేయాలి, కానీ తీసుకెళ్ళి పక్కింట్లో వేస్తామా అనేది చంద్రబాబు నాయుడు గారికి థీరీ. బ్యాడ్ ఫీడ్బ్యాక్ వచ్చింది అనేది సర్వేల ద్వారా ఎక్స్పెక్టెడ్. సరే, అది చెత్త అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రజల చేత రిజెక్ట్ చేస్తారేమోనని అనుమానంతో ఎందుకైనా మంచిదని నియోజకవర్గాలు మారుస్తున్నారంటే అది ఎక్స్పెక్టెడ్ చెత్త అనుకుందాం. ఒరిజినల్ చెత్త ఉంది కదా, దాని సంగతి ఏంటి అంటే ఆల్రెడీ దే రిజెక్టెడ్ బై ది పీపుల్. వాళ్ళ సంగతి ఏంటి? బట్ జెన్యూన్ ఒరిజినల్ చెత్త సంగతి ఏంటి? తెలుగుదేశంలో ఉన్న ఒరిజినల్ జెన్యూన్ చెత్త ఉంది, ఆ చెత్త సంగతి ఏంటి? నెల్లూరులో సోమిరెడ్డి అని ఒక అతను ఉన్నాడు. ఎప్పుడు 3-4 సార్లు ఓడిపోయాడు, అయినా సరే 4వ టికెట్ ఇస్తూ ఉన్నారనమాట. ఒకసారి నియోజకవర్గంలో ప్రజలు నువ్వు నాకు అవసరం లేదని రిజెక్ట్ చేసినప్పుడు, అంటే రిజెక్ట్ చేస్తారనుకున్నది మీకు చెత్త అయితే, రిజెక్ట్ చేస్తారని అనుమానంతో వీళ్ళు మారుస్తున్నారు. అదే చెత్త అయితే ఆల్రెడీ ప్రజలు రిజెక్ట్ చేశారు వాళ్ళని, 4 సార్లు ఓడిపోయాడు, అయినా సరే ఆయనకి టికెట్ ఇస్తున్నారు. ఆ మురిగిపోయిన కంపుపోయిన చెత్తని నీ ఇంట్లోనే పెట్టుకుని ప్రతిసారి ఆ చెత్త నియోజకవర్గంలో పడేస్తున్నారు కదా ప్రతిసారి. ఆ చెత్త సంగతి ఏంటి? లోకేష్ గారిని నా మంగళగిరిలో రిజెక్ట్ చేశారు ఆల్రెడీ. ఓడిపోతే దాన్ని చెత్త అంటే, పక్కింట్లో వేస్తున్నారు అని అంటే వాళ్ళు యాక్చువల్గా ఓడిపోలే, సర్వేలు ఏయో డిఫరెంట్గా ఉన్నాయి, ఎందుకైనా మంచిదని వీళ్ళ అనుమానమే. ఏమో వీళ్ళని మార్చకుండా వేస్తే గెలుస్తారేమో. ఇప్పుడు 30 మందిని మార్చారు, అసలు 30 మందిని మార్చకుండా వాళ్ళనే కంటిన్యూ చేస్తే గెలుచుకొని వచ్చేవాళ్ళేమో. అది అనుమానంతో మార్చిన వాళ్ళనే నువ్వు చెత్త అంటే, ఆల్రెడీ ప్రజల చేత కంటిన్యూస్గా రిజెక్ట్ చేయబడుతున్నటువంటి ఈ చెత్త సంగతి ఏంటి? ఇక్కడ నెల్లూరులో ఒక ఆయన సోమిరెడ్డి అని ఒక ఆయన ఇప్పుడు 4 సార్లు ఓడిపోయాడు, ఆయనకే టికెట్ ఇస్తూ ఉన్నారు. చెత్తే కదా అది. ప్రజలు రిజెక్ట్ చేసి నాకు వద్దే స్వామి అంటే అతనికే టికెట్ ఇచ్చి అతన్నే మీరు 4 సార్లు 5 సార్లు ఒకే నియోజకవర్గంలో మీరు రుద్దుతుంటే ప్రూవ్ అవుతుంది. మరి అది చెత్త కాదా? నారా లోకేష్ గారిని ప్రజలు మాకు వద్దని మంగళగిరి ప్రజలు రిజెక్ట్ చేశారు 2019లో. ఒకసారి వద్దు అన్న తర్వాత ఓడిపోతారని అనుమానంతో మార్చే వాళ్ళే చెత్త అయితే, ఆల్రెడీ ఓడిపోయిన వాళ్ళని ఇంకేం చెత్త అనాలి? చెత్తే కదా అది. చంద్రబాబు నాయుడు చెత్త స్టోరీ కదా ఇది. సంతనూతలపల్లిలో విజయ్ కుమార్ 2 సార్లు ఓడిపోయాడు, మళ్ళీ ఆయనకే టికెట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారంట. ఎందుకు? 15 సంవత్సరాలు ఒకే చెత్తను తీసుకువచ్చి ఆ ప్రజల మీద వేస్తే డస్ట్బిన్లో కదా వేయాలి. చెత్త కదా ఇదంతా. ఓడిపోతే చెత్త తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేయాలి. మళ్ళీ ఆ నియోజకవర్గాలు ఎందుకు వేస్తున్నారు ప్రతిసారి? ప్రసంగాలు వేరు, అక్కడ యాక్చువల్గా గ్రౌండ్ రియాలిటీ వేరు. 2019లో వాళ్ళకు వచ్చింది 23 సీట్లు, 152 సీట్లు కోల్పోయారు. అంటే అర్థం 152 సీట్లు కోల్పోయారు 175లో. 152 సీట్లు కోల్పోయారు అంటే అర్థం, అంటే ఆంధ్రప్రదేశ్లో 152 చెత్త ఉందని అర్థం. ఓడిపోతే చెత్తని ఆ చెత్త స్టోరీ చెప్తుంది మన చంద్రబాబు నాయుడు గారే కదా. ఆ చెత్త ఫిలాసఫీ ఆయన చెప్పిందే. ఓడిపోతే చెత్త పనికిరాని వాళ్ళు, ఆ చెత్తను తీసుకెళ్ళి పక్క నియోజకవర్గాలు ఎందుకు వేస్తావు? ఓడిపోతారని తెలిసి పక్క నియోజకవర్గాలు ఎందుకు వేస్తావు? డస్ట్బిన్లో కదా వేయాలి అంటాడు. ఇప్పుడు ఈ మొన్న ఓడిపోయినటువంటి 152 మంది చెత్తలో ఆ చెత్తని
ఇప్పుడు 2024లో మళ్ళీ నియోజకవర్గంలో ఆ చెత్తని డమ్ చేస్తారా లేదా? మొత్తం 152 మందిని డస్ట్బిన్లు పడేసి కొత్త వాళ్ళని తెస్తాడు ఆయన. 152 మంది ఓడిపోయినప్పుడు 152 మందిని తీసుకెళ్ళి డస్ట్బిన్లు వేస్తాడా? లేదు, దాంట్లో కొంత చెత్తను తీసుకువచ్చి మళ్ళీ అదే నియోజకవర్గంలో డమ్ చేస్తాడు అనమాట. ఓడిపోయినా సరే మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇచ్చి డమ్ చేస్తాడు అనమాట. జగన్ గారు మార్చేది 30 మంది, ఆ 30 మంది చెత్త అన్నాడు. 30 మంది 30 చెత్త డస్ట్బిన్లు, 30 మంది 30 చెత్త డస్ట్బిన్లాగా వెళ్ళాల్సింది 30 నియోజకవర్గాలకు వెళ్ళింది అనుకోండి. 2019లో ఆయనకి చెత్త అని ప్రూవ్ అయింది 152. ఆ 152 చెత్తని ఏ డస్ట్బిన్లో పడేస్తాడో ఆయన టికెట్లు అనౌన్స్ చేసినప్పుడు బయటపడిద్ది. ఓకే, అదే ఆయన చెప్పిన చెత్త స్టోరీ. ఓకే.